In the last night encounter, 2 people found dead. The post-mortem report is happening under the supervision of the District Superintendent of Police. The family members are called for the identification of the dead bodies. But the human rights people claims it as a false encounter. They demand for an immediate judicial inquiry on this. Location is under the control of Indian Army. News site, Meghna Sharma. అమ్మా, ఇది మీదేనమ్మా? అర్ధరాత్రి సర్పంచ్ వచ్చి తలుపు ఇరిగేటట్టు కొడతా ఉంటే ఎవరా అని భయంగా తలుపు తీసి చూసిన. అర్జెంటుగా కొడుకు ఫోటో పట్టుకుని నడువు గుర్తుపట్టలేనంతగా అయ్యింది, శవం వచ్చి తీసుకుపోమ్మని చెప్పినారమ్మా. ఏమ్మా, వీళ్ళందరికి పిచ్చిగాని పట్టిందా ఏటి? నా కడుపును మోసిన బిడ్డను గుర్తుపట్టడానికి ఫోటో కావాలమ్మా నాకు. అయ్యో, చిన్నప్పుడు ఒళ్ళు తోయినప్పుడు చేతి కంటిన పురిటి వాసన ఇంకా పోలేదు తల్లి. అయ్యో, ఏమ్మా, మీది ఏ ఊరమ్మా? సిరిసిల్ల. నిన్న పొద్దుననంగా బయలుదేరినానమ్మా. పాడైపోయిన వాన్లో తడిసి బురదలో నడవలేక వచ్చేటప్పటికి ఈ ఏలయింది తల్లి. ఏం చేయమంటావు? 20 ఏళ్ల క్రితం చూసిన ముఖం కదా, మళ్ళీ చూస్తానా లేదా అంటూ భయపడతా వచ్చినానమ్మా. నా కొడుకే సచ్చినాక మళ్ళీ ఆ శవాన్ని కోసి కుట్టి ఇదంతా ఎందుకమ్మా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఓచుకోలేకపోయేటోడి బిడ్డ ఇప్పుడు ఇదంతా ఎట్టా ఓసుకుంటాడు తల్లి ఆడు. అమ్మా, మొగవంతా గుంజగపోయి ఉంది. ఈ ఇడ్లీ కాస్త తినమ్మా. తలరాత ఎట్టా ఉంటే అట్టాగే జరుగుద్ది తల్లి. తినాలమ్మా. వాళ్ళని కన్నా గాని వాళ్ళ రాతల్ని కనలేదు కదమ్మా. సంధి కాడ సొక్కిపోతే నా సెంత సేరి సెందూరుడి బువ్వ తింటూ పొలమారితే నన్ను బిడ్డలెక్క కూచేర్చే बचाना अम्मा, बाहर जाओ।
నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది. నా అత్త కొడుకే. వానికి నాటకాలంటే తెగ పిచ్చి. భీముడి అసం కట్టాడంటే అచ్చం భీముని చూసినట్టే. రోజు నా గదిలోకొచ్చి నా చేతిలో లడ్డు పెట్టి ఇంటి వెనకాల గోడ దూకి నాటకాలకి వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ చూసిన మా అత్తమ్మ నా కడుపునో నలుచు పొట్టలేదని ఒకటే రాగడనుకో. అప్పుడు ఇట్ట యాసాలు కట్టడం చూసి చూసి ఎరక్తి చెందిన మా అత్తమ్మ ఏం చేసిందంటే ఇంటి వెనకాల తలుపు గడి పెట్టేసింది. 3 నెలలకే నేను నీళ్ళు వేసుకున్నాను. అందరూ ఆ దేవుడి కాడికి వెళ్ళిపోయారు. నా బిడ్డ మీద ఇంత మన్ను జల్లడానికి నేనే మిగులున్నాను. నేను 14 ఏళ్లకే తల్లినయ్యాను. పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆడపిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆటకెళ్ళిపోయేదాన్ని. మా అత్తొచ్చి పాలు ఇయ్యవే అంటే పాలు లేవు గీళ్ళు లేవని ఊళ్ళో ఆటకెళ్ళిపోయేదాన్ని. అయ్యో, సాయంత్రం ఆటంతా అయి ఇంటికొచ్చి ఉయ్యాల్లో చూస్తే పిల్లాడలేడు. అయ్యో, మా అత్తని పిలిచి పిల్లాడేడి అన్నాను. వద్దన్నావు కదా, పెంచుకోవడానికి ఎవరికో ఇచ్చేసాను అంది. కోపంతో పక్కనున్న చెంబు తీసి లాగి పెట్టుకుంటాను. నా పిల్లాడు నాకు కావాలని. నా కొడుకమ్మా వాళ్ళ నాయనలాగే నాటకాలంటే ఉసురమ్మా. బడికి వెళ్లకుండా నాటకాలు ఆడతా ఉండేవాడు. ఆడికి చదువు చెప్పే పంతులు ఒకరోజు చూసి నీ కొడుకు 10 పాస్ అయితే నా చెవు కోసుకుంటాను అన్నాడు. ఇదిన్న నా కొడుకు బాగా చదివి పట్టు క్లాసులో పాస్ అయ్యాడమ్మా. మా వాడు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడేవాడు. వాడు దొంగ అయితే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చేసేవాడు. పోలీస్ అయితేనే ఆడతాననేవాడు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన తర్వాత ఈ తుపాకీతో ఎవరినైనా కాల్చగలవారా అంటే తుపాకీ ఉన్నది కాల్చడానికి కాదు కాపాడడానికి అనేవాడు. నా బిడ్డకేం తీసుకురాలేకపోయానమ్మా. అమ్మా, ఈ పూలన్నీ కోసి మాలలు కడదామమ్మా. సరే. ఆడొస్తాడని చెప్పి ప్రతి పండక్కి కొత్త బట్టలు కుట్టించి ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పూలు ఇదిగోమ్మా. నా కొడుకు చిరునవ్వుకు ప్రతిరూపాలు. కోసిన పూలన్నా మాట్లాడాలి. మాట్లాడతాయి వాడితో మౌనంగా. ఎర్రబడ్డ మందరమా నా సిన్ని బిడ్డ తోడవమ్మా, కొమ్మ నుంచి కోసే నిన్ను మనసు నొచ్చుకోక మన్నించమ్మా. అయ్యాల పండగ పొద్దు. నేను లేచి చూసేసరికి బిడ్డ ఇంట్లో లేడు. తిరగబోయిండు అనుకున్నా. చీకట్లు పడ్డాయి గాని బిడ్డ ఇంటికి రానే లేదు. సాయంత్రానికల్లా ఆని దోస్తులు ఇంటికొచ్చి ఈ విషయం చెప్పినారు. అది వినగానే నాకు ప్రాణం పోయింది. అమ్మా, నన్ను క్షమించు. నేనిక మీద ఇంటికి రాను. ఊరి జనాలకి మంచి చేయనీకి పోరుకుపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయినాడమ్మా. ఆ రోజు నుంచి గడప దగ్గర దీపం పెట్టి ఆడు తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. దిక్కు చూపే నక్షత్రం మాదిరి వీరుడై నడుచుకుంటూ వస్తాడమ్మా. వాడుంటే ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ ఇలా నిశ్శబ్దంలో కలిసిపోయాడు. నిశ్శబ్దం నుంచి యుద్ధం పుడుతుంది. ఎరుపు రంగంటే వాడికి ప్రాణమమ్మా. చీకటంటే లేదు భయం. వాడికి సూర్యోదయం అంటే ప్రాణం. దానికి స్వాగతం పలికే సూర్యాస్తమయం మా ప్రియం. ఇదంతా ఎవరికోసం? ప్రజల కోసం జీవిస్తాం. ఎవరి మరణాల కోసం ఈ పోరాటాలన్నీ? ప్రజల కోసం మరణిస్తాం. బిడ్డా, అమ్మా, అమ్మా, ఊరికి
బయలుదేరతా. చీకటి పడుతుంది. ఇంతసేపు ఉండి కొడుకుని చివరిసారిగా చూడకుండానే వెళ్ళిపోతారా? ఇంతసేపు నీతో మాట్లాడినాక నా కొడుకు బతికి నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఉందమ్మా. ఆ అడవుల్లో ఎక్కడో బతికే ఉన్నట్టుంది. అట్టంటోనిప్పుడు శవంగా చూసి తట్టుకోలేను తల్లి. ఎందుకు జరుగుతుందో తెలియని ఈ యుద్ధంలో మనలాంటి తల్లులకి ఈ కడుపు కోత ఎప్పుడు తప్పుతుందో. మన బిడ్డలిద్దరూ తుపాకీ ఎత్తి ఎందుకు ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారో సమాధానం దొరికే వరకు ఇలాంటి కడుపు కోత తప్పదమ్మా, తప్పదు. बेटा का नहीं, वो मिल्टन का लाश है। ఈ బిడ్డ కూడా నాలాంటి తల్లికి కొడుకే కదా. సంద్రమేదైనా సెంబొక్కటి సేద తీర్సే సెట్టు